రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో జెండా ఎగరవేసింది. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో హస్తం పార్టీ హవా కొనసాగింది. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి మేయర్గా ఎన్నిక కాగా నిజామాబాద్లో ఎంఐఎం మద్దతుతో పీఠాన్ని అధిష్ఠించింది. 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో హస్తం హవా కొనసాగగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక కొత్తగూడెంలో కూటమి పార్టీ అయిన సిపిఐకి మద్దతిచ్చింది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. కేవలం కరీంనగర్ మేయర్ పీఠాన్ని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. ఇక గులాబీ పార్టీ కార్పొరేషన్లో పత్తా లేకుండా పోయింది. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది కమలం పార్టీ. కరీంనగర్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక ఓటింగ్ లో తటస్థంగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో 34 ఓట్లతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఉదయం కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ కి వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ గెలుపుతో కరీంనగర్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ధర్మం, ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గెలుస్తుందని కరీంనగర్ ఎన్నికతో నిరూపణ అయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం చేశారు. జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, రాయకల్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయపు జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరాలనే కళ ఈరోజు నెరవేరింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఇవాళ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ ఆఫీస్ లో జెడ్పీ సీఈఓగా నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కు చెందిన 38 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, 1 ఇండిపెండెంట్ తో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 11 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. రామగుండం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. కేవలం వాళ్ళ స్థితిగతుల్లో బాగులేకుండా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి, అలాగే గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర గారికి లాయల్గా ఉన్నారనే ఆలోచనతో ఈరోజు దాదాపు 20 మంది కార్పొరేటర్లను చేయడం జరిగింది. దయచేసి కార్పొరేటర్లందరూ కూడా గమనించాలి. మేము దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా గౌరవ ఎమ్మెల్యే గారితో 20 సంవత్సరాల నుంచి సాన్నిధ్యంతో ఉండి ఈ స్థాయికి రావడం జరిగింది. నల్గొండ నగర పాలక సంస్థ ఫస్ట్ మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ గా బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ గా అప్రాఫ్ అలీ ప్రమాణం చేశారు. ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్లుండగా కాంగ్రెస్ 27 డివిజన్లలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ నుంచి గెలిచిన 3 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. దీంతో మొత్తం 30 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫీషియో మెంబర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటు వేశారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గా మమతా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ గెలిస్తే ఐజాను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కూరగాయల ఉమారాణి హస్తం పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసిన్ గెలిచారు. ఇందూరులో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకుంది కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి మేయర్ గా మూడ గణేష్ ఎన్నికయ్యారు. 20వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన గణేష్ ను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ గా 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి
సిరిపురపు లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల కార్పొరేషన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్ గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య ఎన్నికయ్యారు. మేయర్ ధరణి, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొన్ని చోట్ల మినహా కార్పొరేషన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు తెలిపారు.